హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఇవాళ మనం ఆలు, క్యారెట్ ఇంకా బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా దీన్ని చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజ్ ఆలుగడ్డలను తీసుకొని పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 క్యారెట్ ముక్కలు, కొన్ని బఠానీలను వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ అన్ని బఠానీలు వేస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. ఇలా లైట్గా బ్రౌన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న బఠానీలు, క్యారెట్ ఇంకా ఆలుగడ్డ ముక్కలను వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుతూ హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటాని కట్ చేసేసుకొని ఆ ముక్కలను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మెతిని వేసుకోవాలి. కసూరి మెతి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోండి. ఈ వాటర్ అనేది బాయిల్ రావాలి. అప్పటి వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారా, వాటర్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయాకే కుక్కర్ మూతని తీయండి. చూసారా, ఆలుగడ్డ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని స్పూన్తో ఇలా ఆలుగడ్డలని మ్యాష్ చేసుకోండి. కంప్లీట్గా మ్యాష్ చేయొద్దు, కొంచెం అలా నలిగేలాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ చిక్కపడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ మీకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. నేను మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేశాను. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారా, 2 to 3 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపి మళ్ళీ ఒక 1 మినిట్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్రేవీ కూడా చిక్కపడిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. టేస్టీ టేస్టీ ఆలు, క్యారెట్ ఇంకా బఠానీ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.